ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా చెప్పారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వంలో ఎన్నికలప్పుడు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ప్రస్తావన చేయడం తమ అభిమతం కాదన్నారు ఆయన. ఏ ఎన్నికలున్నాయని కూడా మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదన్నారు. అది మా చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పారు మంత్రి పొంగులేటి. ఆనాటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఒక బొమ్మగా చూపించేదని, అది తమ విధానం కాదన్నారు మంత్రి. తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలన్నదే తమ అభిమతంగా చెప్పారు ఆయన. ఎన్నికలప్పుడే ప్రకటించడం అనేది ఈ ప్రభుత్వం ఉండదు. ఇందాక నేను చెప్పినట్టు నిరంతరము ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఎన్నికలప్పుడు ఆ ప్రభుత్వం లాగా ఇందిరమ్మ ఇళ్ళు ఉందనుకోండి, ఇప్పుడు మేము ఇచ్చింది ఏ ఎన్నికలు ఉన్నాయని మేము ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వలే. అది మా చిత్తశుద్ధికి ఒక నిదర్శనం. ఆనాటి ప్రభుత్వం 2BHK అని చెప్పితే ఎప్పుడు చెప్పినా ఎన్నికలప్పుడు మటుకు ఆ బొమ్మ చూపించేవాళ్ళు. మేము అట్లా బొమ్మ చూపించే ప్రభుత్వం కాదు ఇది, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే ప్రభుత్వం అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి.